గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు. ఎస్. సో ఫిలిమ్స్కి వచ్చేస్తే ఏ కైండ్ ఆఫ్ క్యారెక్టర్స్ మీకు ఛాలెంజింగ్గా చేయాలనుంది? నాకు ఫైట్స్, ఉమెన్ ఇప్పటి వరకు చేయలేని ఫైట్స్, కొరియోగ్రఫీ ఉంటుంది కదా. ఆఫీసర్ అయితే చాలా బాగుంటారు కదా మీరు. బాగుంటా. నాకు విలన్గా ఫైట్స్, నెగిటివ్ షేడ్స్ ఇట్లానే కాకుండా పాజిటివ్గా కూడా సంథింగ్ ఒక ఉమెన్కి ఒక పవర్ఫుల్ క్యారెక్టర్ని డిజైన్ చేయాలి అని అనుకుంటున్నాను నేను. ఇంకా అంతగా డిజైన్ చేయట్లే. ఐ వాంట్ ద రైటర్స్ టు రైట్ పవర్ టు ఉమెన్. అందరు అబ్బాయిలు విలన్ చూసేశారు. వై ఒక అమ్మాయి విలన్గా చేస్తే ఏం చేసిందో అది ఫీల్ వస్తుంది కదా. ఇది ఒక నెగిటివ్, ఏదైనా ఒక పర్సన్ మీద మీకు చాలా కోపం ఉంది, ఓకే, ఎక్స్పెషల్లీ మీరు లవ్ చేసిన అబ్బాయి మీద మీకు చాలా కోపం ఉంది. లేదు, నాకు కోపం లేదు. ఎగ్జాంపుల్ ఒక షార్ట్ అనుకుందాం. ఓకే, నాకు నిజంగా ఎవరి మీద కోపం లేదు. ఐఎమ్ వెరీ గుడ్ గర్ల్. నాకు రిగ్రెట్స్ ఏంటి అవి కూపాలు దాన్ని పెట్టుకుంటారు కదా ఇప్పుడు, రివెంజెస్. ఐ డోంట్ హ్యావ్ ఎనీథింగ్. నీ కర్మలో నువ్వు పోతా, నాకు అనవసరం. నేను ఎంతవరకు చేసుకున్నా నా కర్మ నాకు ఎంతవరకు చేస్తుంది అనేదే చూసుకుంటా. బికాజ్ వెన్ ఐఎమ్ గుడ్ మై కర్మ డోంట్ హిట్ మీ హార్డ్. ఓకే, నేను ఎందుకు ఇంకొకరి మీద పెట్టుకుంటే నా ఎమోషనల్ స్టేట్ ఆఫ్ మైండ్ అక్కడ ఇబ్బంది పడుతుంది. దానివల్ల నేను థింకింగ్ ఐ హేట్ ద హోల్ ప్రాసెస్ అనమాట. అందుకే పోతే పో, నాకు కావాల్సింది నేను. ఐఎమ్ వెరీ సెల్ఫ్ అబ్సెస్డ్ పర్సన్. అండ్ నాకు అందరికంటే ఎక్కువ నా గురించి ఆలోచించుకోవాలి, నా ఫ్యామిలీ గురించి ఆలోచించుకోవాలి, నా కెరియర్ గురించి, నా గోల్స్ గురించి, నేను ఎట్లా ఉండాలి, నాకేం కావాలి, నాకు ఒక హౌస్ కావాలి, నాకు ఒక కార్ కావాలి, నాకు ఇది కావాలి, నాకు బ్యాంక్ బ్యాలెన్స్. సో నా మైండ్లో చాలా రన్ అవుతూ ఉంటుంది. అండ్ నా కెరియర్ ఎక్కడి వరకు తీసుకెళ్ళాలి, నాకు ఇట్లా మల్టిపుల్ వేస్ ఉంటాయి. ఇంకా వీళ్ళని నేను తల్లో పెట్టుకునే అంత టైము, స్పేస్ లేదు బేసికలీ. సో ఎవరి గురించి పెట్టుకోను అనమాట నేను. ఎట్లయినా పోండి, మీరు నన్ను ఏమైనా చేయండి, నన్ను మోసం చేయండి, నాకు ఏదైనా కర్మ ఉంది కదా చూసుకుంటుంది, నేనేం చేయను దాని గురించి. ఇప్పుడు మనల్ని ఒకరు కొట్టారనుకోండి, మనం వాళ్ళని ఒక తిరిగి దెబ్బ కొట్టాం, వాళ్ళకి అప్పుడే హర్ట్ అవుతుంది. మనం వదిలేస్తే కర్మ వాళ్ళకి ఒక దెబ్బ కొడుతుంది కదా, దాని నుంచి వాళ్ళు తట్టుకోవడానికి లైఫ్ టైం పడుతుంది. ఐ బిలీవ్ ఇన్ దట్. సూపర్. సో థర్డ్ రౌండ్లో 4 balls ఉన్నాయి. ఓకే, సో ఇవి మీ దగ్గర పెట్టుకోవాలి. ఓకే ఓకే, సో ఇది సెంటర్లో ఉంటుంది. ఇదేదో హ్యాపీ మూవీలో లవ్ సక్సెస్ అయితే అందులో పడితే లవ్ సక్సెస్ అవుతుంది అనేది ఉంటుంది హ్యాపీ మూవీలో. బట్ నేను 4 balls ఉన్నాయి. 4 questions అడుగుతాను. ఇది వన్ కైండ్ ఆఫ్ టాస్క్ అనమాట. మీరు అందులో వేసిస్తే నాకు ఆన్సర్ ఇవ్వక్కర్లేదు, వేయలేదు అంటే ఖచ్చితంగా చేయాలి. ఓకేనా? ఫస్ట్ క్వశ్చన్, మీ మొబైల్లో, మీ ఫోన్పేలో ఉన్నటువంటి మీ అకౌంట్ బ్యాలెన్స్ అనేది చూపించాల్సి ఉంటుంది. అది కనుక వేయకపోతే అయితే నేను కావాలని మిస్ చేస్తా. అయితే చూపించేస్తారు కాబట్టి సో నాకేసేసేయండి. లెట్స్ గివ్ ఎ ట్రై. వాట్స్ యూనివర్స్ ఏం ఫిక్స్ చేసిందో తెలియదు కదా. యా, చూపించాలి అని ఫిక్స్ చేసింది. చూసారా, పడిపోయింది కూడా. సో చూపించక్కర్లేదా? లేదు, చూపించాలి. సో మా చేతిలో హ్యాండ్లోకి అది కూడా పడేశారు కదా. ఏముంది, ఎంత ఉంటుంది మన దాంట్లో. ఐఎమ్ ఎ వెరీ లోకీ పర్సన్. ఐఎమ్ నాట్ ఎ రిచ్ పర్సన్. ఇఫ్ ఐ షో మై బ్యాంక్ బ్యాలెన్స్, నాకు ఉన్న ఈఎంఐలో ఇనియా గారి బ్యాంక్ బ్యాలెన్స్ చూడండి ఒకసారి. 7 lakhs. వావ్ వావ్, అమేజింగ్ అమేజింగ్. 7 lakhs. 7 lakhs. సో మా ఇనియా గారి బ్యాంక్ బ్యాలెన్స్. I'm a middle class person. ఓకే, 781 rupees 21 paisa. I'm middle class person అండి. ఒకటే అకౌంట్ ఉందా, నీకు వేరే అకౌంట్? సో అది రండి చూపించండి. నేను వేసేసా కదా. ఓకే, సెకండ్ వన్, బాల్ పట్టుకోవాలి. మీరు అది పట్టుకోండి, లేదు అది పడిపోతుంది. ఇప్పుడు పడదు. క్వశ్చన్ చెప్పాక ఇవ్వాలా, చెప్పిన తర్వాత? క్వశ్చన్ సరే వేసేస్తా, తర్వాత అడగండి క్వశ్చన్. ఓకే,
పట్టుకుంటారా? పడిపోతుంది కదా. పట్టుకున్నారని పడలేదు. అమ్మయ్యా. ఓకే. మీకు చాలా మంది కమెంట్స్ చేస్తూనే ఉంటారు, ఇన్స్టా అనుకోవచ్చు, లేకపోతే బిగ్ బాస్ వీడియోస్ కింద అనుకోవచ్చు, వాట్ ఎవర్, ఏదైనా మీ పాస్ట్ ఇంటర్వ్యూస్ దగ్గర కానీ ఎక్కడైనా డైరెక్ట్గా అయినా. సో చాలా డిస్గస్టింగ్ కమెంట్స్ మీరు ఫేస్ చేసింది ఏంటి, చదివినవి ఏంటి? డిస్గస్టింగ్ అని తర్వాత మనం ఎలా చెప్తామండి. నేను యాక్చువల్లీ ఏమనుకుంటానంటే సొసైటీలో లైక్ ఎవరి దగ్గర వాళ్ళు ఇంట్రోవర్ట్స్ ఉంటారు కొంతమంది, అండ్ వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ వాళ్ళు లైక్ చెప్పుకోలేరు, దే కాంట్ బీ దెమ్ సెల్వ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సొసైటీ. అండ్ వాళ్ళు స్లోలీ ఏమవుతారంటే వాళ్ళు కైండ్ ఆఫ్ సైకోపాత్స్ అయిపోతారు. అప్పుడు అలాంటప్పుడే వాళ్ళు ఇంకో అకౌంట్ క్రియేట్ చేసుకొని వాళ్ళు రియల్ లైఫ్లో ఉండలేనిదే అక్కడ ఫేక్గా బతుకుతుంటారు. ఫేక్ వాళ్ళు చెప్పింది మనం ఎందుకు నమ్మాలి? సో ఐ డోంట్ కేర్ అబౌట్ దెమ్ అనమాట. వాళ్ళకి వ్యాలిడేషన్ ఇవ్వడం వేస్ట్. సైకోపాత్స్కి దే ఆర్ ద ఓన్లీ సైకోపాత్స్. అండ్ వాళ్ళ ఫేస్లు ఎక్కడైనా ఉన్నాయా? ఒక్క బ్యాడ్ కామెంట్ చేసేవాడికి ఎవడి అకౌంట్ అయినా తీసి చూడండి, ఒక్కటి కూడా వాళ్ళ ఫేస్ ఉండదు. బికాస్ దే కాంట్ బీ దెమ్ సెల్వ్స్. దే ఆర్ ద కవర్డ్స్ ఆఫ్ సొసైటీ. దే ఆర్ ద కవర్డ్స్. పిరికి వాళ్ళు. నిజంగా వాళ్ళకి ఉంటే వాళ్ళ అకౌంట్స్ నుంచి పెట్టచ్చు కదా, కాదు కదా. దే కాంట్ లివ్ దెమ్ సెల్వ్స్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సొసైటీ. ఇట్లాంటి ఒక అంటే లైక్ వేస్ట్ ఆఫ్ టైం చేసే పని పాట లేని వాళ్ళు చేసేదాని గురించి మనం ఎందుకు ఆలోచించడం, వాళ్ళకి మనం ప్రియారిటీ ఇవ్వడం మన వేస్ట్ ఆఫ్ టైం అవుతుంది. అండ్ ఏ థింగ్ అయినా నేను నమ్మేది ఏంటంటే ఇప్పుడు దేనికైనా మనము ఆలోచిస్తున్నాం, వాల్యూ వస్తున్నాం, దాని గురించి మాట్లాడుతున్నాం అంటే దానిది పెరుగుతుంది. ఇంకా ఇప్పుడు ప్రాబ్లం అయిన దాని గురించి ఆలోచిస్తూ ఉంటే అదేంటంటే మనకి స్ట్రెస్ అవుతుంది ఉంటుంది. కైండ్ ఆఫ్ ఇది కూడా అంతే తీసుకుంటా. వాళ్ళని మనం పట్టించుకోలేదంటే వాళ్ళు అక్కడి వరకే ఉంటారు, పట్టించుకోరు వాళ్ళు. మనకి అంటే అంత తీసుకోవాల్సిన అవసరం లేదు, మెంటల్ స్ట్రెస్ అవసరం లేదు. పట్టించుకుంటేనే కదా అవంతా. అసలు ఇప్పుడు నాకు తెలిసినంత వరకు మనం అందరూ బ్యాడ్ కామెంట్స్ వాళ్ళని మనము దేకకపోతే మనం చాలా హ్యాపీగా ఉంటాం. అఫ్ కోర్స్. అంతే, ఇది నా ఫండా. అంతే. నేను అసలు చదివినా కూడా లైట్ తీసుకుంటా. ఓకే, వీళ్ళు రియల్ లైఫ్లో ఉండలేకపోతున్నారు, వీళ్ళు ఫ్రస్ట్రేటెడ్ పీపుల్స్. ఓకే, వీళ్ళు ఏదో ఫేక్గా ఏదో వరల్డ్ బతకాలనుకుంటున్నారు. సోషల్ మీడియా ఈజ్ ఆల్ అబౌట్ ఫేక్ కామెంట్స్లో ఉండే వాళ్ళు ఫేక్ ఆల్మోస్ట్. దే ఆర్ నాట్ హ్యూమన్స్. దే ఆర్ థింకింగ్ దే ఆర్ సైకోపాత్స్. వాళ్ళ గురించి పట్టించుకోవద్దు, మన టైం వేస్ట్. మనం వేరే దానికి వెళ్దాం. నెక్స్ట్